లార్డ్. ఇప్పుడు మనం సిలువ మీద యేసు పలికిన 7 మాటలను ధ్యానించుకుందాం. వాటి ప్రాముఖ్యత ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు యేసు సిలువ మీద పలికిన మొదటి మాటను మనం నేర్చుకుందాం. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ హోలీ బైబిల్స్. మనమందరం కూడా కలిసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ లూక్ చాప్టర్ 23 చాప్టర్ 34 వర్స్. అక్కడ ఏముంది? నేను చదువుతాను, వినండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని యేసు చెప్పాను. యేసయ్య సిలువలో మొదటి మాట ఏం పలికారంట? తండ్రి, వీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని యేసయ్య చెప్పాడంట. అయితే సాధారణంగా చనిపోయే వారి మాటలు, ఆఖరి మాటలు మనము గౌరవిస్తామన్నమాట. వాళ్ళ మాటలను మనం వింటాం. చాలామంది ఈ లోకంలో వారి చివరి మాటలను వినలేదని ఈ లోకంలో చాలామంది బాధపడతారనమాట. అయితే మనం కూడా యేసు చెప్పిన మాటలను జాగ్రత్తగా పాటించాలి. నేను ఈ ఫస్ట్ మాట, దేవుడు చెప్పిన ఈ మొదటి మాటకి ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుందాం. సాధారణంగా ఆ కాలంలో రోమీయులు ఎవరైనా శాస్త్రులు, గ్రంథాలు వీటన్నీ ఏం చెప్తున్నాయంటే, సాధారణమైన మరణం కన్నా సిలువ మీద చనిపోయిన మరణం చాలా ఘోరకరమైనది, బాధాకరమైనది అని శాస్త్రులు, పరిశోధకులు, చాలామంది పరిశోధకులు అంటే సైంటిస్ట్స్ అన్నమాట. అయితే వీళ్ళందరూ కూడా వాళ్ళు గ్రహించారనమాట. సాధారణంగా చనిపోయే మరణం కన్నా సిలువ మీద చనిపోయే మరణం చాలా బాధాకరమైనది, ఘోరమైనది అని. మీకు తెలుసా, సిలువ బరువు 50 kgs ఉండిద్దంట. దేవుడిని వాళ్ళు ఆ సిలువను మోసేలా చేశారు. కొండ ఎక్కించి ఆ సిలువనంతా, ఆ భారం అంతా కూడా వేసే మోసారు కదా. 50 kgs కన్నా ఎక్కువ ఉండొచ్చు, ఇంకా 50 kgs కన్నా ఎక్కువ ఉండొచ్చు ఆ సిలువ బరువు. యేసయ్య మన కోసం ఆ సిలువ భారాన్ని మోసాడు కదా. అయితే రోమీయులంట ఆ కాలంలో సిలువ మరణాన్ని ఎందుకు చేస్తారంటే, దొంగలకంట అది వాళ్ళు అంటే సిలువలో అంట వాళ్ళు చనిపోలేరంట. అంటే ఎలా వీళ్ళు చేస్తారంటే, మేకులతో అంట చేతులకి వేసేకి ఇక్కడ గుచ్చుతారు కదా మేకులని. సో ఇక్కడ ఈ చేతి మీద, అలా మోకాళ్ళ మీద గుచ్చుతారనమాట. అది మేకులతో. అయితే వాళ్ళు తెలివిగా నరాలు కట్ అవ్వకుండా, అంటే నరాలు కోసుకోకుండా వాళ్ళు ఆ మేకుని జాగ్రత్తగా ఇలా కొడతారనమాట. ఆ స్క్రూని మన చేతులకి గుచ్చుతారు. అలాంటప్పుడు ఏమైందంటే, శ్వాస తీసుకోవడం చాలా కష్టం అవుతుంది మనకి. కానీ మనం తొందరగా మాత్రం చనిపోలేము. రోమీయులు చాలా తెలివిగా ఇలాంటి మరణ శిక్ష అయితే వాళ్ళు బాధగా అనుభవిస్తారని ఇలా చేశారనమాట. రోమీయులు కొరడాలతో కొట్టేవాళ్ళు, అంటే దొంగలని, వీళ్ళని మరణ శిక్ష విధించడానికి. అయితే రోమీయులు కొరడాలు చేయడానికి ఏం వాడారో మీకు తెలుసా? రోమీయులు కొరడాలు చేయడానికి మేకల ఎముకలు వాడారంట. వాటి ఎముకలు చాలా గట్టిగా ఉంటాయి, మనకు తెలుసు కదా. వాటిని వాటి స్టిక్ లాంటి దాన్ని ఏర్పరచుకుని గుచ్చి వాటిని మనం ఇట్లా కొట్టడం వల్ల ఏమవుతుందంటే, అది మన శరీరాన్ని ఇలా చీల్చివేస్తుంది అనమాట. అంటే అది చాలా ఘోరంగా ఉంటుంది. అది ఇలా కొట్టినప్పుడు రక్తంతో ఇలా చీల్చుకుంటూ వచ్చింది అనమాట. మన చర్మాన్ని కూడా ఇలా ఒకలాంటి ఫైర్ కనుక మన చేతికి అంటితే ఎలా తోలు మొత్తం ఊడిపోయినట్టు అయిపోయింది, అలాగే గీరుకుంటూ దానికన్నా ఘోరంగా ఉంటుంది అనమాట. అలా గీరుకుంటూ వెళ్ళిపోయేది. చూసారా రోమీయులు ఎంత తెలివిగా ఆలోచించారో. ప్రజలందరూ దేవుణ్ణి సిలువ వేయండి అనడం వలనే యేసయ్య మన కోసం సిలువలో తన ప్రాణాన్నే అర్పించుకున్నారు. యేసయ్య మన పాపాలను క్షమించారు. మరి మనం ఇతరులను క్షమిస్తున్నామా? అదే యేసయ్య చెప్తున్నారు. మొదటి మాటలో యేసయ్య ఏమంటున్నాడు? తండ్రి, అంటే దేవుడితో చెప్తున్నాడు యేసయ్య, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక. అంటే ఈ ప్రజలందరూ నన్ను సిలువ వేసి ఇలా వాళ్ళకి తెలీదు, తప్పేదో ఒప్పేదో వాళ్ళకి తెలీదు. ఎందుకంటే
వాళ్ళకి పరిశుద్ధ గ్రంథం ఏంటో తెలియదు, వాక్యం ఏంటో తెలియదు. ఆ కాలంలో పాస్టర్స్ అంటే పరిశోధకులు అంటే ఇలా సుంకరులు, పరిసయ్యులు వీళ్ళు కూడా దేవుడికి ఆపోజిట్గా ఉండేవాళ్ళు అనమాట. యాక్చువల్లీ వాళ్ళు దేవుడికి సపోర్ట్ చేయాలి, కానీ వీళ్ళందరూ కూడా ఆపోజిట్గా చేశారనమాట దేవుడికి. అదే దేవుడు చెప్తున్నాడు, వీరిని క్షమించుము, వీళ్ళని క్షమించేసేయాలన్నారు. అప్పటికి కూడా యేసయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆపోజిట్గా వాళ్ళకి. చాలామంది అనేవాళ్ళంట, నీవు నిజమైన దేవుడవు కదా, మరి నువ్వు నిన్నే రక్షించుకో అని ఆపోజిట్గా తిట్టేవాళ్ళంట వాళ్ళు యేసయ్యని. నీవు దేవుడు మీరందరూ అనుకుంటున్నారు, నువ్వు అనుకుంటున్నావు కదా, మరి నువ్వు నిజమైన దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకోమని శాస్త్రులు, ప్రజలు, రోమియులు అందరూ చెప్పేవాళ్ళంట. అయితే ఈ మొదటి మాట నుంచి మనం ఇంకో 2 గ్రహించగలమన్నమాట. ఏంటిదంటే క్షమాపణను మనం ఈ మొదటి మాట నుంచి గ్రహించాలన్నమాట. మొదటి మాట ప్రాముఖ్యత క్షమాపణ. మనము ఇతరులను క్షమించాలి. మీరు క్షమిస్తున్నారా? మనము ఇతరులకు ఎంత ఎనిమీస్ అయినా, ఎంత శత్రువులమైనా, వాళ్ళు మనకి తప్పు చేసినా మనం వాళ్ళని క్షమించగలిగిన మంచి హృదయం మనకి ఉండాలి. అందరితోనూ మంచిగా నడుచుకోవాలి. సో మొదటి మాట నుంచి మనం నేర్చుకున్న థీమ్ ఏంటంటే క్షమించాలి. క్షమాపణ మన జీవితంలో కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు అనమాట. సో మనందరం కూడా క్షమాపణ కలిగి ఉందాం. ప్రైజ్ లార్డ్.